హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు టీఎస్ వెబ్సైట్ గైడెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. తెలంగాణలో ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ అగ్రికల్చర్ కాలేజెస్లో అడ్మిషన్ కోసం టీఎస్ వెబ్సైట్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. సో ఇంట్రడక్షన్కి వస్తే, దీన్ని తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి కామన్ ఎంట్రన్స్ టెస్ట్గా పరిగణిస్తారు. దీన్ని జేఎన్టీయు హైదరాబాద్ కండక్ట్ చేస్తుంది. ప్రైమరీగా అడ్మిషన్ బీటెక్, బీ ఫార్మసీ, అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్కి మన స్టేట్లో, తెలంగాణ స్టేట్లో యూజ్ చేస్తాము. ఎగ్జామ్ ఆన్లైన్ సిబిటి మోడ్లో ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, ఫైనల్ సీట్ అలాట్మెంట్స్ ఉంటాయి. ఇది జూలై అండ్ ఆగస్ట్ మంత్లో ఉంటాయి. సో ఇంజనీరింగ్ స్ట్రీమ్స్లో వచ్చేసి మనకి బీఈ, బీటెక్ అనే కోర్సెస్ ఉంటాయి. దాంట్లో సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఈసీఈ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్, ఈ కోర్సెస్ పాపులర్ కోర్సెస్ అన్నమాట. దాని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్సెస్ అండ్ బయోటెక్నాలజీ, డైరీ టెక్నాలజీ అండ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఈ ఇంజనీరింగ్లో ఉంటాయి. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్స్ అండ్ హార్టికల్చర్స్ ఉంటాయి. అండ్ వెటర్నరీ సైన్స్ కూడా ఉంటుంది, ఫార్మసీ ఉంటుంది, ఫార్మ్ డి కూడా ఉంటుంది. సో వీటన్నిటికీ ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, దట్ ఈస్ టిఎస్ వెబ్సెట్. సో ఫీ స్ట్రక్చర్ వచ్చేసి, ఫస్ట్ అప్లికేషన్ కట్టాలి మనము. రిజల్ట్ వచ్చిన తర్వాత మన ర్యాంక్ కార్డ్తో ఫీ కట్టాలి. జనరల్ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళు ఇంజనీరింగ్కైనా అగ్రికల్చర్కైనా 900 రూపీస్ కట్టాలి. 2 స్ట్రీమ్స్కి అప్లై చేయాలనుకుంటే 1800 రూపీస్ కట్టాలి. అదే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ కేటగిరీ వాళ్ళకి ఓన్లీ ఇంజనీరింగ్ అయితే 500, ఓన్లీ అగ్రికల్చర్ ఆర్ ఫార్మసీ అయితే 500, 2 స్ట్రీమ్స్కి అయితే 1000 రూపీస్ కట్టాలి. సో దీంట్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదివిన వాళ్ళకి ఫ్రీ సీట్ వచ్చే ప్రొవిజన్ ఉంటుంది. ఫుల్ రీఎంబర్స్మెంట్ ఓసీ అండ్ బీసీ కేటగిరీ వాళ్ళకి 10,000 లెస్ దాన్ ర్యాంక్ ఉంటే 100% ట్యూషన్ ఫీ రీఎంబర్స్మెంట్ ఉంటుంది. అండ్ వాళ్ళకి 2 lakhs per annum ఇన్కమ్ ఉండాలి పేరెంట్స్కి. సో వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మాత్రమే ఇది వర్తిస్తుంది. సో పార్షియల్ రీఎంబర్స్మెంట్ వచ్చేసి, ఒకవేళ వాళ్ళకి అబౌవ్ 10,000 ర్యాంక్ వచ్చింది, 35,000 వరకు రీఎంబర్స్మెంట్ ఉంటుంది. వాళ్ళకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఇది ట్యూషన్ ఫీజులో మాత్రమే ఉంటుంది, హాస్టల్లో ఉండదు. మళ్ళీ హాస్టల్కి వేరే అప్లై చేసుకోవాలి. సో కేటగిరీ వైజ్ సీట్ రిజర్వేషన్ చూసుకుంటే 46% ఓసీ వాళ్ళకి వస్తుంది, 29% బీసీ ఆల్ కేటగిరీస్కి, 15 ఎస్సీ అండ్ 10 ఎస్టీ వాళ్ళకి సీట్ అలాట్మెంట్స్ ఇస్తారు. ప్రాసెస్ వచ్చి, ఫస్ట్ మనం అప్లికేషన్ ఫీజు కట్టిన తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఉంటుంది. ఇది ఫిజికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఉంటాయి. దీంట్లో మీ మార్క్స్ మెమోస్, బోనఫైడ్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ చూస్తారు. చూసి కొన్ని సెంటర్స్, హెల్ప్ లైన్ సెంటర్స్ బిల్డప్ చేస్తారు. మనం అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. మీకు మెయిల్ అండ్ ఎస్ఎంఎస్ వస్తుంది. అవి పట్టుకొని అక్కడికి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళకి చూపిస్తే వాళ్ళు మీకు ఒక లాగిన్ ఐడి స్లిప్ ఇస్తారు. ఆ లాగిన్ ఐడి స్లిప్స్ తోటి నెక్స్ట్ వాళ్ళు డేట్స్ ఇస్తారు. ఆ డేట్స్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ఈ వెబ్ ఆప్షన్స్లో మీకు ఏ బ్రాంచ్ కావాలి, ఏ కాలేజ్ కావాలనేది మీరు చూస్ చేసుకోవాలి. దాని తర్వాత అలాట్మెంట్ వస్తుంది. అలాట్మెంట్లో మీకు కాలేజ్ ఇచ్చేస్తారు. ఎక్కడైతే జాయిన్ కావాలో అక్కడ రిపోర్ట్ చేయమని చెప్తారు. ఆ తర్వాత ఫీజు కట్టాల్సి ఉంటుంది. సో ఈ వెబ్ ఆప్షన్స్ అనే ప్రక్రియ 3 సార్లు ఉంటుంది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అండ్ ఫైనల్ ఫేజ్. సపోజ్ మీకు ఫస్ట్ ఫేజ్లో ఒక కాలేజ్ వచ్చింది అనుకుందాం. సో సెకండ్ ఫేజ్లో ఇంకొంచెం బెటర్ కాలేజ్ రావడానికి అవకాశం ఉంది. థర్డ్ ఫేజ్లో ఇంకా బెటర్ కాలేజ్ రావడానికి అవకాశం ఉంది. రావచ్చు, రాకపోవచ్చు, మీరు అక్కడే ఉండొచ్చు. మీ కేటగిరీ, మీ మార్క్స్, మీ ర్యాంక్ని బట్టి డిపెండ్ అయి ఉంటాయన్నమాట. సో కొన్ని టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, అటానమస్ క్యాంపసెస్లు ఉంటాయి. దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే, జేఎన్టీయులో ఓపెన్ ర్యాంక్ 306, క్లోజింగ్ ర్యాంక్ 4984, ఈ మధ్యలో ర్యాంక్స్ వాళ్ళకి జేఎన్టీయులో వచ్చినట్టు అనమాట. సో ఇది ఎలా చూడాలి అనేది మనము నెక్స్ట్ చూద్దాం. ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీస్కి
ఓపెనింగ్ ర్యాంక్ 590, 1391, క్లోజింగ్ ర్యాంక్. ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరికీ ఇది రావచ్చు. సో ఇది ఫస్ట్ ఫేజ్‌లో ఇలా వస్తే కొంతమంది దాని నుంచి ఐఐటీ, ఎన్ఐటీస్‌కి వెళ్ళిపోతుంటారు. అప్పుడు ఇవి ఖాళీ అవుతాయి. అప్పుడు సెకండ్ ఫేజ్‌లో ఈ ఖాళీలో మీరు ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. సీబీఐటీ, వీఎన్ఆర్, వీజీఐటీలో ఇలా ఉంటాయన్నమాట. సో ఓపెన్ కేటగిరీ ర్యాంక్స్ సీఎస్‌సి రావడానికి ఒక 4000 వస్తే ఈ పైన కాలేజెస్‌లో వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇవి ర్యాంక్ బట్టి మనము చూజ్ చేసుకుంటామన్నమాట కాలేజ్ ఏది వస్తుందో. సో ఇప్పుడు అసలు ఎలా చూసుకోవాలి మనది అంటే, మనకి ఎక్కడొస్తుంది అనేది చూసుకోవాలి అంటే, మీకు ఒక ఆప్షన్ ఉంది. టీఎస్ ఎప్సెట్ అని గూగుల్ చేయండి. చేస్తే మీకు ఫస్ట్ ఇది వస్తుంది. ఇది కాకుండా దీని కింద టీఎస్ ఎప్సెట్, tgepset.nsc.in అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. చేస్తే మీకు ఒక పేజ్ వస్తుంది. దాంట్లో ఫస్ట్ వచ్చేసి 2025 లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫస్ట్ ఫేజ్ అని ఉంది. మీరు ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు అప్లై చేయాలి కాబట్టి ఫస్ట్ ఫేజ్ ఓపెన్ చేసి చూడండి. దీంట్లో వస్తే మీకు ఈ కాలేజ్ ఉందనుకుందాం. ఫస్ట్ ఏఏఆర్ మహావీర్ ఇంజినీరింగ్ కాలేజ్ బండ్లగూడ ఉంది. ఇది ఏ డిస్ట్రిక్ట్‌లో ఉంది. ఇది కో ఎడ్యుకేషన్. ఇది ప్రైవేట్ కాలేజ్. దీంట్లో సీఎస్‌సి బ్రాంచ్‌కి వచ్చేసరికి ఓసీలో ఇంత కట్ ఆఫ్ వచ్చింది. సపోజ్ మీకు 24,147 వచ్చింది ర్యాంక్ అనుకుంటే, ఓసీ వాళ్ళకి ఇంత కట్ ఆఫ్‌లో వస్తుంది. గర్ల్స్‌కి ఇంత కట్ ఆఫ్‌లో ఉంది. బీసీఏ బాయ్స్‌కి ఇలా సీఎస్‌సిలో ఏ సెక్షన్ వాళ్ళకి ఎలా ఉంది, ఎస్సీ 1లో, ఎస్సీ 2లో, ఎస్సీ 3లో ఎలా ఉంది, బాయ్స్, గర్ల్స్ ఎలా ఉంది, ఇది దేనికి అఫిలియేటెడ్. మనకి ఇక్కడ జేఎన్టీయు, హైదరాబాద్ అఫిలియేటెడ్ ఉంటాయి, ఉస్మానియా కూడా అఫిలియేటెడ్ ఉంటాయి. 2 యూనివర్సిటీస్ ఉంటాయి. ఇలా చూసుకోవాలి. మీ ర్యాంక్ ఎక్కడొచ్చిందో చూసుకొని, ఆ ర్యాంక్‌కి సపోజ్ మీ ర్యాంక్ 65,000 అనుకోండి. 65,000 ఇక్కడుంది. మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏ కాలేజ్ ఇది? మహావీర్‌లో. సో ఇది మహావీర్ కాలేజ్ అనేది టాప్ కాలేజా కాదా అనేది ఈ ర్యాంక్‌ని బట్టి మనం డిసైడ్ చేస్తామనమాట. సో మీ ర్యాంక్ ఎంతుంది, మీకు ఏ బ్రాంచ్ రావచ్చు అనేది ఈ స్ప్రెడ్ షీట్‌లో మీకు అర్థమవుతుంది, చూసుకోవచ్చు. ఇంకొకసారి చూస్తే ఇక్కడ సెకండ్ ఫేజ్ కూడా ఉంది. సో మళ్ళీ మీకు సెకండ్ ఫేజ్ అప్లై చేసినప్పుడు ఈ సెకండ్ ఫేజ్ మార్క్స్ తోటి ర్యాంక్ తోటి ఎక్కడొస్తుందనేది చూసుకోవచ్చు. తర్వాత థర్డ్ ఫేజ్. సో ప్రస్తుతానికి మీరు చేయాల్సింది ఏందంటే ఫస్ట్ ఫేజ్ తోటి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఫేజ్ తోటి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంది. ఎడ్యువెల్ టీజీ ఎప్సెట్ కౌన్సిలింగ్ అని కొట్టండి. దీంట్లో మనకి వెబ్ కౌన్సిలింగ్ దీని మీద క్లిక్ చేస్తే, సారీ ఇది కాదు. ఇక్కడ కాలేజ్ ప్రిడిక్టర్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి చూద్దాము. సో ఇక్కడ మీ ర్యాంక్ ఇచ్చి, మీ కేటగిరీ ఇచ్చి, రీజన్, జెండర్, కోటా ఇవన్నీ ఇచ్చి ప్రిడిక్ట్ అని కొడితే మీకు వచ్చే ఛాన్సెస్ ఉందా లేదా చెప్తుంది. బట్ ఇది జెన్యూన్ కాదు. ఇది మాత్రమే జెన్యూన్. ఫస్ట్ మనం చూసింది ఇది మాత్రమే మ్యాట్రిక్స్ చూసుకొని జెన్యూన్‌గా వస్తుంది. లేదంటే మీరు దీన్ని గూగుల్ జెమినైలో గానీ, చాట్‌జీపీటీలో గానీ అప్లోడ్ చేసి మీ వాల్యూస్ ఇచ్చి ఎక్కడొస్తుంది అనేది మీరు ప్రెడిక్షన్ అడిగితే మీకు ఏఐ మీకు ఆన్సర్ ఇస్తుంది. సో అకార్డింగ్ టు దట్ మీరు ఇచ్చుకోవాలి. థ్యాంక్ యూ.